hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. వినాయక చవితి వచ్చేసిందంటేనే మన ఇంట్లో హడావిడి మొదలైపోతుంది. అండ్ మీరు చూసారు కదా మట్టి వినాయకులు పిల్లలతో హడావిడి ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఈ వీడియో స్పెషల్లీ డెడికేటెడ్ టు ద పీపుల్ హూ రియలీ లవ్ మీ. ఇప్పటి వరకు మన ఛానల్లో డిఐవైస్ అలంకరణలు చాలా చూసాము. బట్ ఈ వీడియో ఏంటంటే వాట్ ఐ సెలబ్రేట్ ద ఫెస్టివల్స్ లైక్, అంటే డెకరేషన్ దగ్గర నుంచి మొత్తం అన్నీ నేను చూసుకుంటా. ఈవెన్ మార్నింగ్ 4కి లేచి ప్రసాదాలు చేయడంతో సహా, అంటే ఆ పూజకి ఆ డెడికేటెడ్గా ఆ ప్రసాదాలు ఏం కావాలో అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఐ కీప్ డూయింగ్ ఆల్ దిస్ అనమాట. సో ఈ వీడియోలో మీరు అదంతా చూడబోతున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నేను పూజ ఎలా చేసుకున్నాను, కెమెరా పెట్టి షూటింగ్ ఎట్లా చేశాను, ఇది కాదు. బిఫోర్ కమెంటింగ్ ఎనీథింగ్, జస్ట్ నో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ టు ఇన్స్పైర్ ఆల్ ద యంగర్ జనరేషన్, లైక్ you can be that, you can be this, you can be a wonderful traveler, you can go around the world, but still ఇంటికి వచ్చేసరికి మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన ఎల్డర్స్ మనకి నేర్పించినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో అలాంటి వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ లెట్స్ బిగిన్ విత్ ద డెకరేషన్. బ్యాక్ డ్రాప్ ఇటు సైడే పెట్టుకోవాలనుకుంటున్నాను. అటు సైడ్ అంతా స్టూడియో సెటప్, వర్క్ స్టేషన్ పెట్టాం కాబట్టి. బట్ ఈసారి డిఐవై కొంచెం కష్టంగానే చాలా బాగుంటుంది అనమాట. అంటే వినాయక చవితి అయ్యాక రిలీజ్ చేసావేంటక్క అని అనుకుంటే కనుక నెక్స్ట్ పండుగలకి అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకని చెప్పి. సో ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుందాం. స్టాండ్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, ఫుల్ సెట్ ఉంటుంది. నేను కింద లింక్ పేస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇట్స్ నాట్ ఎ స్పాన్సర్డ్ వన్, జస్ట్ ఫర్ యూస్ఫుల్ పర్పస్. సో ఇది నేను కొంచెం ఎక్కువ లెంత్ పెట్టుకుంటున్నాను బికాజ్ మనకి వినాయకుడికి ఆల్రెడీ పెద్ద పాలవెల్లి వస్తుంది కాబట్టి బ్యాక్ డ్రాప్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న బ్యాక్ డ్రాప్ తోటి హాఫ్ ఆఫ్ ద ఇది కవర్ చేసుకుంటున్నాను అనమాట. సో లెట్స్ డూ దాట్. సో ఇది మనకి పిజియన్ మెష్ అంటారనమాట, హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఇదే నేను ఇన్స్పైర్ అయిందనమాట. ఐ ఫెల్ట్ ఇట్స్ రియలీ మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేయొచ్చు దీంతో. సో ఇది నేను ఓన్లీ 35% ఆఫ్ ద బ్యాక్ డ్రాప్కి యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఉన్న క్లాత్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇది పెట్టిన తర్వాత నేను అరేంజ్ చేయాలనుకున్న థింగ్స్ అని దీనిపైన ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఓన్లీ కార్నర్ యూజ్ చేస్తున్నాను. బికాస్ పింక్ కలర్ వుడ్ గివ్ లాట్ ఆఫ్ ఎలివేషన్ టు ద డెకోర్, అదే అనిపించింది. సో ఇది ఓన్లీ కొంచెం పార్ట్ యూజ్ చేస్తున్నాము. ఇది మనకి అరౌండ్ 250 రూపీస్కే దొరుకుతుంది. జస్ట్ మనం ఇది ఒక షీట్ తీసుకుంటే సరిపోద్ది నేను చేసేలా చేయాలనుకుంటే. ఇప్పుడు మనం ఈ స్టీల్ది యాడ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని హైట్, అంటే మనం ఎంత బ్యాక్ డ్రాప్ పెట్టుకోవాలనుకుంటున్నాం అనేది ఫిక్స్ అవ్వాలి ఇప్పుడు. బికాజ్ ఇది రోల్లో వస్తుంది కాబట్టి కట్ చేసుకోవాలి దానికి తగ్గట్టు సైజు. సో ఇదైతే సెట్ చేస్తున్నాను. సో ఇవన్నీ నీట్గా సెట్ చేసుకుని కింద నేను వెయిట్ కోసం ఇట్లా రాళ్ళు ఫిక్స్ చేశాను, ఇటుకలు. సో దట్ కొంచెం బరువు ఉంటుంది అని చెప్పి. ఇది చూడడానికి ఇలా ఉండొచ్చు. ప్రాసెస్, ట్రస్ట్ ద ప్రాసెస్ అంటారు కదా, ఆ డైలాగ్ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. చూసి ఏంటి ఎనుపది పెట్టుకుందాం అని చెప్పి వస్తుంది. బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. సో బేసికల్గా నేను ఈ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఇలాంటి లీవ్స్ మనకి కాలనీలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా దొరికేస్తాయి కదా. సో వీటిని యూజ్ చేసి మా ఇంట్లోనే ఉన్నాయి బోల్డ్ అనే చెట్లు, పామ్ ట్రీస్. సో వీటి లీవ్స్ నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుని డెకోర్ చేయాలనుకుంటున్నాను. దానికి చిన్న సైజ్ బైండింగ్ వైర్ యూజ్ చేస్తున్నా సో దట్ టై చేసేయచ్చు అండ్ ఇలా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం ఇలా సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి హెల్ప్కి ద మోస్ట్ లెజెండ్స్ వచ్చారనమాట. ఉజ్వల్, సే హాయ్. హోలానా, బబ్లుదా. సో బబ్లు కూడా ఉన్నారు. సో మా మావయ్య కొడుకు, మా అక్క కొడుకు అనమాట, మా అన్నయ్య. సో
మనము ఈ ఆకులే పెట్టుకోవాలని ఏం లేదు, సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ది యూస్ చేస్తున్నాను. అండ్ మనము అరిటాకులు చిన్న చిన్న ఆకులు కూడా పెట్టుకోవచ్చు, మీ ఓపిక బట్టి మీ స్టైల్ని బట్టి. నేనైతే ఇవి యూస్ చేస్తున్నాను. ఇవైతే బాగా ఫిక్స్ అవుతున్నాయి, నాకైతే ప్రాపర్గా అనిపించింది. ఓవరాల్ అవుట్పుట్ అయ్యాక తెలుస్తుంది ఎలా వస్తుందో, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఈ లీవ్స్ పెట్టుకున్నాను నేను. మీరు అనుకోవచ్చు దట్ హాఫ్ ఆఫ్ ఇట్ పెట్టుంటే బాగుంటుందని. సో బేసికల్గా మనం కొంచెం కవర్ చేస్తామని అనుకున్నాను, బట్ ఏమైందంటే ఐ థాట్ ఒక కార్నరే యాడ్ చేద్దాం, బికాజ్ లీవ్స్ అన్నీ సరిపోతాయి లేదో ఎట్లా వస్తుందో నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ట్రై చేస్తున్నా. నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ఓవరాల్గా బాగా వస్తుందని అనిపిస్తుంది. చూద్దాం. సో మనం ఈ ప్రాసెస్కి ఏం కావాలంటే థర్మాకోల్ తీసుకొని మనకి తగ్గిన సైజెస్ అంటే ఆ బుట్టలో పట్టే సైజెస్ కట్ చేసుకోవాలి. ఇట్లాగా పేపర్ కట్టర్ ఉంటే ఈజీగా ఉంటుంది. సో బైండింగ్ వైర్ తీసుకుని ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ వైరే మనం అక్కడ కార్నర్స్కి ప్లేస్ చేస్తాము. సో ఆల్ 3 సైజెస్ రెడీ లైక్ దిస్. వీటిని మనము ఫ్లవర్స్ సెట్ చేసుకుందాం. సో ఇట్లాగా ఫ్లవర్స్ సెట్ చేసామన్నమాట బాల్ పిన్స్ తోటి. లాస్ట్ టైము వరలక్ష్మి వ్రతం అలంకరణ చేసినప్పుడు బాల్ పిన్స్ యూజ్ చేసినందుకు అందరూ అడిగారు దట్ మీరు అవి ఎలాగా ఇచ్చేస్తారు, త్రో ఎలా చేసేస్తున్నారు, డస్ట్బిన్లో వేసేస్తారా అని. అస్సలు కాదండి. ఒకసారి పర్చేస్ చేసిన బాల్ పిన్స్ మన దగ్గర ఇట్లా కంటైనర్లో పెట్టుకుని నా డెస్క్లో పెట్టుకుంటా, డిఐవై డెస్క్లో. సో అప్పుడు నాకు ప్రతిసారి అవే బాల్ పిన్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మన వర్కర్స్కి ప్రాబ్లం అవ్వకూడదని. సో అది సేఫ్గా ఉంచుకోవాలి. ఓకే, ఫైనల్గా మన బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా ప్రిటీగా అనిపిస్తుంది అనమాట. వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్, బట్ కొంచెం టైం పడుతుంది. లైక్ అట్లీస్ట్ ఇట్ టుక్ 2.5 hours. అది కూడా మాకు హెల్ప్ ఉంది కాబట్టి, మా అన్నయ్య పిల్లలు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది. సో ఇప్పుడు మనం కింద పాలవెల్లి, వినాయక చవితికి కంపల్సరీ చేయాల్సింది పాలవెల్లి కాబట్టి దాని గురించి కూడా నేను ఒక స్టాండ్ అవి ఆర్డర్ చేశాను లాస్ట్ ఇయర్. సో అవే యూస్ చేస్తున్నాను అనమాట. రీయూజబుల్ థింగ్స్ చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి టైంలో. సో అవి సెట్ చేసేసుకుందాం. సో ఇది పాలవెల్లి స్టాండ్ అనమాట. బట్ నేను దీని లోపల ఇంకో చిన్న పాలవెల్లి ఫిక్స్ చేస్తాను. ఇది ఏంటంటే వినాయకుడిని పెట్టడానికి ఒక చిన్న గృహలాగా లైక్ ఒక ఫ్రేమ్ లాగా సెట్ చేద్దామని. అలా అయితే కొంచెం డెకోర్ అది బాగా కనిపిస్తుంది. అండ్ యా, వీఆర్ యాడింగ్ దీ స్టాండ్స్. లెట్స్ సీ. అరటి చెట్లు యాడ్ చేస్తే చాలా బ్యూటీ వస్తుంది అనిపిస్తుంది నాకు. అందుకని మోస్ట్లీ అరటి చెట్లు యాడ్ చేస్తాను ఎక్కువగా. సో ఈ అరటి చెట్లు ఈ పాలవెల్లికి ఇలా యాడ్ చేస్తున్నాను. సో అరటి చెట్లు యాడ్ చేస్తే ఏంటంటే ఆ న్యాచురల్ బ్యూటీ యాడ్ అయిపోద్ది అండ్ నాకు చాలా ప్రిటీ అనిపిస్తాయి. మోస్ట్లీ ప్రతి డెకోర్లో అరటి చెట్లు ఏందే అవ్వకుండా ఉంటుంది నాకు.
ఈరోజు పని త్వరగా అవ్వడానికి కారణం సాన్వి. ఎంత హెల్ప్ చేస్తుంది, వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ మావయ్య దగ్గర నుంచి ఇది 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 అని చెప్పి తీసుకొస్తుంది. సాన్వి తే ఫ్లవర్స్. థ్యాంక్ యూ. సో ఈ ఫ్లవర్స్ ఇలా పెడతారని నాకు అస్సలు ఐడియా లేదనమాట. వెడ్డింగ్స్లో ఇవన్నీ చూసి ఐ యూస్ టు ఫీల్ వెరీ స్పెషల్. సో ఇలా సెట్ చేసామన్నమాట మొత్తం అంతా. వైట్స్, లావెండర్స్, ఎల్లో కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది నాకు. సో నాకు ఇది చాలా ప్రిటీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేసిన ఇవన్నీ. అండ్ వినాయకుడిని పెట్టడానికి బ్యాక్ డ్రాప్కి ఇది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ క్లాత్ ఎందుకు యాడ్ చేసామంటే దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి కింద కార్పెట్ కనుక్కోకూడదని ఒక క్లాత్ యాడ్ చేశాను. సో మనకి డీటెయిల్ వర్క్ అంతా అయిపోయింది. లావెండర్స్ యాడ్ చేయాలనుకున్న ఫ్రంట్ చేశాను. మామూలుగా అయితే నేను బంతిపూలు ఆర్ చామంతి వీటితోనే డెకోర్ చేసేదాన్ని. బట్ ఫస్ట్ టైం ఇవి చాలా బ్యూటీ యాడ్ చేశాయి. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ చిన్న డీటెయిల్, నేను ఇట్లానే డిఐవైస్ ఏవో చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి క్యూట్గా ఇట్లా ముగ్గేశారనమాట తమలపాకుల పైన వైట్ మార్కర్తో. అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. గుడ్ మార్నింగ్. అండ్ ఇట్స్ ద బిగ్ డే, వినాయక చవితి కాబట్టి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. పొద్దున్నే 4కి లేద్దాం అనుకున్నాను, 5 అయిపోయింది. మొత్తం సెట్ చేసుకుని రెడీ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో వంటలు చేసుకోవాలి కాబట్టి కంఫర్టబుల్ సారీ, నాకు మామూలుగానే సారీ చాలా ఇష్టము. సో కంఫర్టబుల్గా సారీ కట్టుకున్నా. ఇప్పుడైతే వెళ్ళి కింద అంతా వంటలు అవి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసుకుంటే కొంచెం మొహానికి కళ వస్తుంది. దాని తర్వాత మొత్తం స్వామివారికి పలహారాలన్నీ చేసేసుకున్న తర్వాతనే నేను రెడీ అయ్యి తర్వాత పూజ చేసుకుంటా. అండ్ ఈసారి ముహూర్తం 11:30 నుంచి ఉందంట. సో అందుకని చెప్పి కొంచెం బొట్టు పెట్టుకుని ఫస్ట్ నాకు పులిహోర చేయాలనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళి మూడు వస్తుంది. ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకునే అంత టైం లేదు కాబట్టి ఫస్ట్ వెళ్ళి పలహారాలన్నీ చేసేసుకుందాం. దాని తర్వాత రెడీ అవ్వచ్చు. అండ్ పాల వెళ్ళి కట్టాలి, చాలా ఉన్నాయన్నమాట. సో లెట్స్ బిగిన్ ది డే. సో బ్యాంగిల్స్ కూడా అసలు తీసి పెట్టుకోలేదు, ఏముంటే వేసేసుకుంటున్నాం. బాగానే మ్యాచ్ అయినాయి యాక్చువల్లీ కొంచెం. లాస్ట్ టైము బ్యాంగిల్స్ వేసుకోలేదని అందరు నన్ను గట్టిగా తిట్టారు. బ్యాంగిల్స్ ఆల్రెడీ. సో వెళ్ళి పలహారాలు చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను పులిహోరకి, దద్దోజనానికి, రైస్కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఉండ్రాలు చేయాలనుకుంటున్నాను. మనకి నూకు ఆల్రెడీ రెడీగా దొరికేస్తుంది కాబట్టి, మా అమ్మ వాళ్ళ కాలంలో అయితే వాళ్ళు గ్రైండర్ చేసుకుని నూకు ఆరబెట్టుకుని చాలా చేసేవాళ్ళంట. ఇప్పుడు మనకి ఇన్స్టామార్ట్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి బ్లింకిట్, జెప్టో టక్కున వచ్చేస్తున్నాయి. ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ చాలామంది నేను ఇట్లా వంటలు చేసే వీడియోలు కానీ, ముగ్గు వేసిన ఏమైనా
గిఫ్ట్స్ పెడుతూ ఉంటే అందరూ అడుగుతారనమాట, అసలు మీరే చేస్తారా, జస్ట్ పైన వెళ్ళి ఒక్కొక్కటి వేయడమా మీ మమ్మీ చేస్తారా అని చెప్పి. నాకేమనిపిస్తుంది అంటే వంట చేయడం, చీర కట్టుకోవడం, ప్లస్ కొన్ని డిఫరెంట్ ఏం కాదు, ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన థింగ్సే. చిన్నప్పటి నుంచి మా మమ్మీ నన్ను అలా ట్రైన్ చేసింది. లైక్ నాకు 12 years ఉన్నప్పటి నుంచి అనుకుంటా చీర కట్టుకోవడం వచ్చు. ముగ్గులు కాంపిటీషన్స్కి వెళ్ళడం వల్ల నేను ముగ్గులు నేర్చుకున్నాను. వంటలు అయితే నాకు పర్సనలీ చాలా ఇష్టం. లైక్ కుకింగ్ సంథింగ్ డిఫరెంట్, నాట్ జస్ట్ తెలుగు వంటలు కాకుండా నాకు అన్ని టైప్స్ ఆఫ్ వంటలు, క్యూజిన్స్ ట్రై చేయడం ఇష్టం అనమాట. ఈరోజైతే మనం చాలా ప్రసాదాలు తయారు చేస్తున్నాం, చాలా ఒక 5 రకాలైనా చేయాలనుకుంటున్నాను. చూద్దాము. ఆల్రెడీ మనకి 6:79 అనమాట టైము. ఇప్పుడే రైస్ కూడా ఉడికిపోతుంది. అండ్ ఈరోజు వినాయక చవితికి చేసే రెసిపీస్లో నేను కొన్ని రెసిపీస్ విస్మై ఫుడ్ నుంచి తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి రెసిపీస్ షేర్ చేయడం వల్ల మాకు కుకింగ్ చాలా ఈజీ అవుతుంది, క్విక్గా, క్లారిటీగా. థ్యాంక్ యూ. స్పెషల్ మెన్షన్ టు విస్మై ఫుడ్. మనము వంటల్లోకి వెళ్ళిపోదాము. కిచెన్ చూసారు ఎంత నీట్గా ఉందో, లాస్ట్కి ఇలా అస్సలు ఉండదు. ఇల్ బీ ఆల్ గజిబిజి, హడావిడి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జస్ట్ ఇప్పుడు పులిహోర కోసం రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అయిపోద్ది, మిస్ అయ్యాం అనేది ఉండదు అనమాట. అన్నీ చూసుకుని అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఇప్పుడు పులిహోర చేసేసుకుందాం. ద బెస్ట్ పార్ట్ ఇస్ నేను టెంపుల్ పులిహోర చేస్తా పండుగలకి. మామూలుగా అయితే నార్మల్ పులిహోర. టెంపుల్ పులిహోరలో ఏంటంటే ఒక సపరేట్ పులిహోర మసాలా తయారు చేస్తామన్నమాట. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక షార్ట్లో రెసిపీ పెడతాను. ఇవైతే రెగ్యులర్గా మనం వేసుకునే తాలింపు దినుసులే అనమాట. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి పులిహోర కలిపేసుకుందాం. ఇది మనకి ఉండ్రాల కోసం తయారు చేసిన మిక్చర్ అనమాట. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. ఉండ్రాలు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు నీళ్ళు వేసాను, మా అత్తయ్య చెప్పింది. సో అలా చేస్తే ప్రాపర్గా వస్తుందని. ఇది సెట్. ఇప్పుడు దద్దోజనానికి రెడీ చేసుకున్నాను అనమాట. దద్దోజనం ఎక్కువ మంది తినరు కాబట్టి పెరుగు కొంచెమే రైస్ తోటి చేస్తున్నాను. 1/2 లీటర్ పెరుగు. సో ఇప్పుడు దద్దోజనంలోకి తాలింపు వేసేసుకుంటున్నాను. సో దట్ తాలింపు ఉన్న థింగ్స్ అన్నీ ఒకటేసారి చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. మా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఉండ్రాలు చుట్టుకోవాలి. అమ్మో చాలా వడలు కూడా వేయాలి. టైం అయితే టక్ అయిపోద్ది. పండగ పూట టైం త్వరగా అయిపోద్ది అనిపిస్తుంది నాకు. ఓకే, లెట్స్ కీప్ దిస్ అసైడ్.
సో ఆల్రెడీ పసుపు కలిపి పెట్టుకున్నాను అనమాట పులిహోరలో. ఇది నైట్ నిన్ననే మసాలా చేసి పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే పొద్దున్న హడావిడి అయిపోద్దని. పులిహోర మసాలా అయిపోయిందని లాస్ట్ మినిట్లో తెలిసింది. సో నిన్న మా అక్క వచ్చినప్పుడు తను చేసి పెట్టింది. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం కాబట్టి మనకు ఆ టెంపుల్ పులిహోర టేస్ట్ వస్తుంది. ఇది వేసేసి కొంచెం పైన మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఉప్పు ఆల్రెడీ వేసేసి పెట్టాను, ఈవెన్ పులుసులో కూడా వేసా కాబట్టి అంత చేయట్లేదు, ఉప్పు మళ్ళీ యాడ్ చేయట్లేదు, మళ్ళీ ఎక్కువ అయిపోతే కష్టము. అండ్ టేస్ట్ చూడకూడదు. గిమ్మిక్ ఏంటంటే టేస్ట్ చూడకుండా ప్రసాదాలు చేయడం అనేది, ఓ మై గాడ్. ఆబ్వియస్లీ దేవుడు పెట్టాకే మనం కాబట్టి కొంతమంది అయితే మాట్లాడొద్దని కూడా అంటారు ప్రసాదాలు చేసేటప్పుడు. ఇప్పుడు మనము తాలింపు చేసి పెట్టుకున్నాం కదా దాని మిక్చర్. సో మనం ఎప్పుడు పులిహోరకి తయారు చేసుకున్న మిక్చర్ ఉంటుంది కదా, అది ఒకటేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటే ప్రాపర్గా మిక్స్ అవుతుంది. వేడి పులిహోర అయితే రెడీ అయిపోయింది. శనగలకి తాలింపు వేసుకోవాలి నెక్స్ట్. తర్వాత పెద్ద వంటలు ఉంటాయి. సో మనకి పులిహోర అయిపోయింది, దద్దోజనం అయిపోయింది, ఉండల మిక్చర్ రెడీగా ఉంది. అండ్ శనగల తాలింపు కూడా చేసేసాము. ఇవి అటుకుల, బెంగళూరులో కర్ణాటకలో అటుకుల ప్రసాదం పెడతారంట. బెల్లం వేసి కొబ్బరి అరటిపళ్ళు కలిపి అండ్ అటుకులు నానబెట్టాను, అవి మిక్స్ చేసేసుకుందాం. అటుకుల పాయసం లాగా చేసుకుంటున్నాను అనమాట. సో లెట్స్ బిగిన్. సో బెల్లము అరటిపండు ఫస్ట్ పిసికేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాతనే మనము అటుకులు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న అరటిపండు, బెల్లం ఇంకా యాలకుల పొడిలో నానబెట్టుకున్న అటుకులు వేసేస్తున్నాం. సో అటుకులు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉన్నట్టు అనిపించింది. సో నేను కొంచెం పాలు యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ ఇట్ గివ్స్ దట్ టెక్స్చర్, గుడ్ టెక్స్చర్. సో ఇది చాలా క్విక్గా అయిపోయింది అన్ని రెసిపీస్ కన్నా అనిపించింది. సో పెట్టేసుకున్నాను రెడీగా. అండ్ ఇది అటుకుల పాయసం, అటుకుల బెల్లం పాయసం చేసామన్నమాట. సో ఇది కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి నేను పాల తాలికలు తయారు చేస్తున్నాను. మా మమ్మీకి నేను చేస్తే అస్సలు నచ్చదు, బట్ స్టిల్ ట్రైయింగ్ మై బెస్ట్ ఎవ్రీ ఇయర్ చేయాలని చెప్పి చూద్దాం అసలు ఎట్లా వస్తుందో. లాస్ట్ ఇయర్ కూడా చేశాను కానీ బట్ ఐ నెవర్ క్యాప్చర్డ్ ఇట్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. ఇది కూడా విస్మై ఫుడ్ తేజ గారి రెసిపీనే యూజ్ చేస్తున్నాను. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో పాల తాలికలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఫస్ట్ పాల తాలికలకి పెద్దవాళ్ళ హెల్ప్ కావాలని చెప్పి మా అమ్మని పిలిచాను. అండ్ షీఈస్ హెల్పింగ్ మీ విత్ పాల తాలికలు. అండ్ పొద్దున్నే లేచి గడపకి ఒక 100 డిజైన్స్ వేసి దాని తర్వాత మన దగ్గర ఉన్న దేవుళ్ళందరికీ ఏం చేసో చెప్పు. ముందు తోమింది పాప మా అమ్మాయి, దాని పేరేంటమ్మా, ధరణి అన్ని తోమింది. తర్వాత బొట్టులు, గంధం బొట్లు ఎట్టి, కుంకుమ బొట్లు ఎట్టి, ఇప్పుడే సదిరి దేవుళ్ళందరినీ అందరికి పువ్వులు పెట్టి అన్ని పెట్టి నీట్ గా సదిరేసి వచ్చానమ్మా. మీరు కూడా మీ పూజ అయిపోయాక దండం పెట్టుకోండి. ఈ వీడియో చూసినప్పుడు వినాయకుల వారు ఎప్పుడు మీ తోడు నీడగా ఉండాలి. థ్యాంక్స్ మదర్ ఇండియా. ఇవాళ నెలకొడుపు చూడకండి అమ్మ, ఈ వీడియో తర్వాత వస్తుంది తిప్పవా కొంచెం. మీకు ప్రతిసారి ఏదో మీరు డైరెక్ట్ గా లైవ్ లో ఉన్నట్టు చెప్తుంది. ఓకే, దట్స్ ద ఇన్నసెన్స్ ఆఫ్ అవర్ మదర్స్. ఈ జనరేషన్ లో అది లేదమ్మా. ఇప్పుడు మనం మదర్స్ అయిన తర్వాత అది ఎప్పుడు చాలా తెలివితేటలు ఉంటాయి. అంత పెద్ద కృష్ణుడికే తప్పలేదు నీలాప నిందలు. ఓకే, మా పాల తాలూకుల డిస్కషన్స్ అన్ని అయిపోతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత మెయిన్ గార్లు వేయడం ఉంది. అది అయిపోతే ప్రసాదాలన్నీ అయిపోయినట్టే మోస్ట్లీ. సో సీ యూ గైస్. సో మనకి పాల తాలికలు రెడీ అయిపోయి లోపల పక్కన మోదక్కి స్టఫింగ్ రెడీ చేస్తున్నాను. మోదక్ అవుటర్ కి నీళ్ళు మరగబెడుతున్నా. ఇవి అయితే పాల తాలికలు మా మమ్మీ నేను కలిసి చేస్తాం కాబట్టి చాలా డెలికేట్ గా ఉన్నాయి అనమాట. మెల్లిగా వేసుకుంటున్నా. ఓకే, మా పాల తాలికలు రెడీ అయిపోయినాయి. దానికి ఇప్పుడు బెల్లం పాకం వేసేస్తున్నా లాస్ట్ లో. సో ఇది వేసేస్తే ఆల్మోస్ట్ అయిపోయింది.
మమ్మీ ఫుల్ కోపం. ఎందుకంటే ఆవిడకి నచ్చిన స్టైల్లో ఏ వంట చేయట్లేదంట, ఆవిడకి తెలిసిన స్టైల్లో. ఇప్పుడున్న వాళ్ళందరూ క్విక్గా ఎలా అయిపోతే బాగుండు అన్నట్టే చేస్తారు కదా, నేను కూడా టేస్ట్ బాగా వచ్చి క్విక్గా ఎలా అయితే బాగుంటుందని ట్రై చేస్తున్నా. దానికి కూడా అని చెప్పంటుంది. అయిపోయింది. అక్కడ ఉండ్రాలు చూడుతుంది, చూపి మీ అత్తని. ఈ మళ్ళీ వాయి మీద పెట్టాలి, వాయి మీద పెడితే బాగుంటాయి. అంటే తనకి ఇలాగే ఇష్టం అంట, మా ఆయనకి అలా ఇష్టం, అలా చేసుకో. వరుణ్కి అలాగే ఇష్టం అంట, అందుకని అలా చేస్తున్నారు. మంచిగా రౌండ్గా చెయ్యి, చూడగానే తెనసొంపుగా ఉండాలి. తినసొంపుగానా? తినేటట్టుగా. అలాగేనమ్మా. ఓకే, ఆల్మోస్ట్ డన్. టైం కరెక్ట్గా 10:30 అవుతుంది. ఫైనల్లీ ఆల్ సెట్. ఓకే, పెరుగు వడలు చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆవడ్లు రెసిపీ నాకు అంత తెలియకపోతే కొన్ని సజెషన్స్ తోటి నేర్చుకున్నాను. సో అవి వేసుకుంటున్నాం. మా ఇంట్లో చిన్నప్పుడు ఎక్కువ గారెలు వేసేవాళ్ళు కానీ ఆవడ్లు అవి వేసేవాళ్ళు కాదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆవడ్లు వేయడం అంటే నేర్చుకున్నాను. బికాస్ సందేశ్కి ఇష్టం కాబట్టి ఆవడ్లు. సో చూద్దాం ఎలా వస్తాయో. ఫస్ట్ అయితే వేస్తాను, చాలా బాగా వచ్చాయి. అండ్ ఆవిడకి ప్రిపేర్ అయిపోయాను. ఆవిడ కోసం కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మా ప్రసాదాలు ఎన్ని అని కౌంట్ చేసుకుంటే నాకు అసలు గుర్తురాట్లేదు. మొత్తం ప్లేస్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు పూజకి టైం అయింది కాబట్టి మనం అనుకున్నట్టు 11 o'clockకి ప్రాపర్గా అన్నీ రెడీ అయిపోయి నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత పూజలో కూర్చుంటాను అనమాట. సీ యూ గైస్. ఓకే, ఆల్ సెట్ ఫర్ పూజ. అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. క్విక్గా, నీట్గా. అసలు హెయిర్ డ్రై చేసుకోవడానికి కూడా టైం లేదు. ఒక అప్పలమ్మలాగా. జస్ట్ ఇప్పుడు సందేశ్ వస్తే పూజ మొదలెట్టేసుకోవచ్చు. హ్యాపీ? ఓకే, సో వెళ్ళి పూజ మొదలెట్టుకోవాలి. మా వినాయకుడు కూడా రెడీ అండ్ సందేశ్ కూడా రెడీ. సో లెట్స్ బిగిన్ ద పూజ. ఈ పూజ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌ వీ సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్. అంటే అందరిలాగానే నార్మల్గా మేము పిండి వంటలు చేసుకుంటాం. మేము నార్మల్గానే పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఈ పనులన్నీ చేసుకుని నిన్నే డెకరేషన్ చేసి ఇవన్నీ మీకు డీటెయిల్గా చూపించాలని ఈ వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నేను, మా కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय।
సో ఈరోజు మనం చేసిన పలహారాలు ఏంటంటే గారెలు, ఆవళ్ళు, పులిహోర, అటుకుల పరమాన్నం అండ్ దద్దోజనం, పాల తాలికలు, శనగలు అండ్ ఉండ్రాళ్ళు అండ్ మోదక్ ఫస్ట్ టైం ట్రై చేసాను, అంత గ్రేట్గా రాలేదు, బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉండింది. అండ్ ఇంకా మనకి పానకం. సో అన్నీ కలిపి ఎన్నైనాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ప్రసాదాలు చేశాను నేను. దెబ్బకి పూజ టైంకి ఓపిక అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ హౌ వి సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్. అండ్ ఇద్దరం కలిసి పూజ చేసుకోవడం అదంతా చాలా బాగా అనిపించింది. ప్రతి ఫెస్టివల్ ఇలాగే చేసుకుంటాము, ప్రతిసారి వీడియో చేయను కాబట్టి ఈసారి ఐ వాంటెడ్ టు షో హౌ వీ సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ బెస్టీస్. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.